పుష్పరాజ్ ఈ పేర్లు చెప్పగానే అల్లు అర్జున్ గుర్తుకు వస్తాడు. కానీ పుష్ప 3లో మాత్రం అల్లు అర్జున్తో పాటు మరో నేమ్ వినిపించాలి అనుకుంటున్నాడు సుకుమార్. అందుకే మూడో భాగంలో పుష్పరాజ్కు ఎన్ని సీన్స్ ఉంటాయో అంతకు మించిన ఎలివేషన్స్ మరో క్యారెక్టర్కు ఇవ్వాలనుకుంటున్నాడట. ఇది పుష్ప 2 టీజర్. సినిమాలో మరోసారి అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించడంతో ఈ చిత్రం పాన్ ఇండియాను షేక్ చేసింది. ఏకంగా బాహుబలి 2 రికార్డులను బద్దలు కొట్టింది. వరల్డ్ వైడ్ గా 1800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం అల్లు అర్జున్ చేతిలో 2 చిత్రాలు ఉన్నాయి. ఒకటి అట్లీ తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ, మరొకటి లోకేష్ కనకరాజ్ సూపర్ హీరో సబ్జెక్ట్. ఈ 2 చిత్రాలు పూర్తయిన తర్వాత పుష్ప 3 సెట్స్ పైకి వెళ్తుంది. అయితే పుష్ప 3లో అల్లు అర్జున్ క్యారెక్టర్ కు ఈక్వల్ గా రష్మిక పాత్ర ఉండేలా సుకుమార్ స్టోరీ రెడీ చేస్తున్నాడట. పాన్ ఇండియా వైడ్ గా రష్మికకు పెరిగిన పాపులారిటీ గర్ల్ ఫ్రెండ్ లాంటి చిత్రంలో నటిగా ఇంప్రెస్ చేయడంతో పుష్ప ర్యాంపేజ్ లో తన క్యారెక్టర్ ను మరింత పవర్ఫుల్ గా మారుస్తున్నాడట. అనిల్ రావిపూడి వెంకటేష్ కాంబినేషన్ లో సినిమా అనగానే ఇమీడియట్ గా సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ అనుకుంటారు. కానీ రావిపూడి టాలీవుడ్ కు గట్టి షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఎందుకంటే అసలు వెంకీతో సీక్వెల్ తీసే ఆలోచనలే లేవు అంటున్నాడు. దీంతో మోస్ట్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ కు సీక్వెల్ లేనట్లయింది. గత ఏడాది సంక్రాంతి సీజన్ లో టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం దాదాపు 300 కోట్ల వసూళ్లతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ వెంటనే మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ కూడా ఉందని తెలిసింది. దీంతో అనిల్ వెంకటేష్ కలిసి సినిమా చేస్తే మళ్లీ సంక్రాంతికి వస్తున్నామంటారేమో అని టాలీవుడ్ చాలా ఆశలే పెట్టుకుంది. ఫ్లాప్ అవుతున్న చిత్రాలకే టాలీవుడ్ నుంచి సీక్వెల్స్ అనౌన్స్మెంట్స్ వస్తున్నాయి. అలాంటిది బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ ఫిక్స్ చేసి కూడా అనిల్ వెనక్కి ఎందుకు తగ్గుతున్నాడు అనేది పరిశ్రమకు అంతుబట్టకుండా ఉంది. ప్రస్తుతానికి తనకు సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ గురించి ఏమాత్రం ఆలోచనలు లేవు అంటూ మనశంకర వరప్రసాద్ మూవీ ప్రమోషన్స్ లో కన్ఫర్మ్ చేశాడు రావిపూడి. సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ విషయంలో అనిల్ రావిపూడి వెనక్కి తగ్గడానికి మెయిన్ రీజన్ గతంలో F2 సీక్వెల్ గా F3 వచ్చి ప్రేక్షకులను నిరాశపరిచింది. అదే దారిలో ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ ను మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం లేదా సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం అనే టైటిల్ తో తీస్తే ప్రేక్షకుల అంచనాలను అందుకోలేమనే భయం ఉండవచ్చు అనేది ఒక టాక్. వచ్చే సంక్రాంతికి మళ్లీ తన సినిమా ఉండబోతోందని కన్ఫర్మ్ చేశాడు అనిల్ రావిపూడి. ఈసారి తన టైటిల్ మరింత ఫన్నీగా ఉంటుందని, ఇంతవరకు హీరోను లాక్ చేయలేదని చెబుతున్నాడు. మరోవైపు ఫిల్మ్ ఛాంబర్ లో ఓ నిర్మాత అదిరిపోద్ది సంక్రాంతి టైటిల్ రిజిస్టర్ చేయడంతో ఇదే టైటిల్ తో వచ్చే పొంగల్ కు రావిపూడి కొత్త చిత్రాన్ని విడుదల చేయబోతున్నాడు అనే టాక్ కూడా ఉంది. ఇండస్ట్రీలో సుకుమార్ శిష్యులు చాలా మంది ఉన్నారు. అందులో టాపర్ మాత్రం పెద్ద డైరెక్టర్ బుచ్చిబాబు. గురువు నుంచి ఇప్పటికే చాలా మేకింగ్ పాఠాలు నేర్చుకున్నాడు బుచ్చిబాబు. పనిలో పనిగా స్పెషల్ సాంగ్ కూడా ఉండాల్సిందే అంటున్నాడు. పెద్దిలో కూడా ఒక ఊ అంటావా, ఒక కిసిక్ రేంజ్ స్పెషల్ సాంగ్ ఉండాలంటున్నాడు. అందుకోసం ఒక స్టార్ హీరోయిన్ డేట్స్ లాక్ చేశాడట. ప్రస్తుతం పెద్దిపై చాలా రూమర్స్ షికార్లు చేస్తున్నాయి. అందులో ఒకటి ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ స్పెషల్ సాంగ్. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియదు కానీ కొద్ది గంటలుగా సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. అసలే ఈ మధ్య మృణాల్ నేమ్ సోషల్ మీడియాలో బాగా నలుగుతోంది. అందుకు కారణం తాను ధనుష్ ను పెళ్లాడబోతోంది అనేది ఒక టాక్. ఇప్పుడు పెద్దిలో పెద్దితో పాటు స్పెషల్ స్టెప్పులేయడానికి ఒప్పుకుందట. సుకుమార్ మూవీ అంటే కంపల్సరీగా స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే. అలాగే బుచ్చి కూడా ఇప్పుడు పెద్దిలో స్పెషల్ సాంగ్ కు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఇందుకోసం చాలా మంది హీరోయిన్స్ పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. ఫైనల్ గా అవకాశం మాత్రం మృణాల్ అందుకుంది అనేది సమాచారం. మృణాల్ గతంలో బాలీవుడ్ చిత్రం సెల్ఫీలో స్పెషల్ సాంగ్ చేసింది. కొన్ని కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటాడు. కోలీవుడ్ బాక్సాఫీస్ ను ఏళ్లుగా శాసిస్తున్నాడు. ఆసియాలోనే మోస్ట్ పాపులారిటీ ఉన్న హీరో. కానీ ఇప్పటికీ తన స్నేహితులు ఒరే అంటూ పిలిస్తే చాలు పొంగిపోతాను అంటూ తన సింప్లిసిటీని చాటుకుంటున్నాడు. ఇంతకీ ఎవరా స్టార్ హీరో అనుకుంటున్నారా? ఈ పాటికి మీకు అర్థమై ఉండాలి. ఎన్ని కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నా, ప్రపంచమంతా అభిమానులు ఉన్నా, ఇండియన్ సినిమాలో తిరుగులేని సూపర్ స్టార్ రజనీకాంత్ అని ఎంతమంది రాసుకొచ్చినా రజనీకి మాత్రం తన ఒరిజినల్ నేమ్ శివాజీ అంటేనే చాలా ఇష్టం. ఈ పిలుపు కోసమే ప్రతి 6 నెలలకు ఒకసారి బెంగళూరు వెళ్లి తనతో గతంలో పనిచేసిన డ్రైవర్లు, కండక్టర్లను కలుస్తున్నాడు రజనీకాంత్. అక్కడ తన స్నేహితులు తనని రే శివాజీ అంటే వచ్చే ఆనందమే వేరు అంటున్నాడు సూపర్ స్టార్. ఈ విషయాన్ని 1975-79 పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో చెప్పుకొచ్చాడు రజనీ. పాత స్నేహితులను చూడగానే కలిగే సంతోషమే వేరు అన్నాడు.
ఇక రజనీకాంత్ కొత్త సినిమాల సంగతి వైపు చూస్తే ఆల్రెడీ జైలర్ 2 రిలీజ్ కు రెడీ అవుతోంది. జూన్ లేదా ఆగస్టులో ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ లోపు సిబి చక్రవర్తి మేకింగ్ లో కొత్త సినిమాను ప్రారంభించబోతున్నాడు రజనీ. కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతి పండక్కి ప్రేక్షకుల ముందుకు రానుంది. రజనీకాంత్ కొత్త సినిమాకు సిబి చక్రవర్తి అనే దర్శకుడు ఖరారయ్యాడు. కానీ అతని కంటే ముందు సుందర్ సి అనే దర్శకుడు పేరు తెరపైకి వచ్చింది. అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ సుందర్ చెప్పిన స్టోరీ నచ్చలేదని రజనీకాంత్ అతనితో సినిమా విరమించుకున్నాడు. ఇప్పుడు సేమ్ స్టోరీని సుందర్ సి మరో హీరోతో తెరకెక్కిస్తున్నాడా? అదే మొగుడు మూవీగా ప్రేక్షకుల ముందుకొస్తుందా? మొగుడు పేరుతో విశాల్ ఇటీవల కొత్త సినిమా టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇంత అర్జెంట్ గా సుందర్ సి తన కొత్త సినిమా టైటిల్ అనౌన్స్ చేయడం వెనుక రీజన్ ఏంటి అనేది సౌత్ సైడ్ హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే సుందర్ చేతిలో ఆల్రెడీ 2 కొత్త చిత్రాలు ఉన్నాయి. అయినా సరే మొగుడు మూవీ టైటిల్ ను రివీల్ చేసి ఆశ్చర్యపరిచాడు. అయితే మొగుడు మూవీ సబ్జెక్ట్ ను ఇటీవల రజనీకాంత్ రిజెక్ట్ స్టోరీ అని ప్రచారం సాగుతోంది. ఎందుకంటే కమల్ నిర్మాణంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కాల్సిన సినిమాకు ముందుగా సుందర్ సిని అనుకున్నారు. అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. మళ్ళీ ఏమైందో ఏమో సుందర్ బయటకు వచ్చేశాడు. ఇప్పుడు అదే స్టోరీని సుందర్ సి విశాల్ తో తెరకెక్కిస్తున్నాడా అనే డౌట్స్ రైజ్ అవుతున్నాయి. మొగుడు మూవీ కంటే ముందు విశాల్ చేతిలో 2 చిత్రాలున్నాయి. మరి వాటికంటే ముందే ఇది రిలీజ్ అవుతుందా లేక తర్వాత విడుదల అవుతుందా చూడాల్సి ఉంది. మరోవైపు తమన్నా అరుణ్ మనై 4 తర్వాత మరోసారి సుందర్ సి దర్శకత్వంలో నటిస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.